సంవత్సరాలకు పూర్వం ఒక విదేశీ దురాక్రమణదారుడు మన దేశం మీద దండయాత్ర చేసి అయోధ్యలో శ్రీరాముని జన్మస్థానంలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేశాడు. ఇది చరిత్ర. ఈ జాతి పరాక్రమ జాతి. అప్పుడప్పుడు అపజయాలను ఎదుర్కొని ఉండొచ్చు, కానీ తిరిగి పుంజుకొని ఆ అపజయాలనే గుణపాఠంగా నేర్చుకుని మళ్ళీ తిరిగి విజయ పదాన నిలిచినటువంటి జాతి ఇది. కాబట్టి 500 సంవత్సరాలలో ఎప్పుడైతే పూర్వం 5 సంవత్సరాల పూర్వం ఎప్పుడైతే ఆ రామ మందిరాన్ని కోల్పోయామో వెంటనే ఈ జాతి చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా 94 సార్లు యుద్ధాలు చేసింది. లక్షలాది హిందూ బంధువులు బలిదానమయ్యారు మళ్ళీ అక్కడ రామ మందిరం నిర్మాణం చేసుకోవడానికి అని చెప్పి. అన్ని యుద్ధాలు చేసినప్పటికీ, అంతమంది బలిదానమైనప్పటికీ సాధించుకోలేకపోయినాము. ఎందుకంటే మనలో ఒక సంఘటితమైనటువంటి శక్తి లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు హిందూ సమాజము ఒకే గొంతుకుతో నినదించే శక్తి లేనప్పుడు, ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ, ఎంతమంది బలిదానం అయినప్పటికీ కూడా మన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాం. అదే 91, 92, 1991, 1992 ఆ ప్రాంతంలో హిందూ సమాజము, యావత్ హిందూ సమాజం దేశం నలుమూలల నుంచి, అవును అయోధ్యలో పవిత్రమైనటువంటి ఆ రామ జన్మస్థానంలో మేము రామాలయం నిర్మించుకొని తీరతాము, ఎవరు అడ్డొస్తాడో రండి చూద్దాం అని నినదించింది. చలో అయోధ్య అని పిలిపించింది ఈ హిందూ సమాజము. అక్కడ పోయి కరసేవ చేద్దాం అనుకున్నారు. ఆనాటి ప్రభుత్వాలు అనేక నిషేధాలు పెట్టినప్పటికీ, అనేక అభ్యంతరాలు పెట్టినప్పటికీ, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వాన్ని ఎదురొట్టి, తుపాకీ గుండ్లను ఎదురొట్టి 92లో 500 సంవత్సరాలుగా హిందూ జాతి ఏ అయితే మచ్చను అనుభవిస్తూ ఉందో ఆ మచ్చను తొలగించుకుంది. గుర్తుపెట్టుకోవాలి మనది. ఇది ఆడుకుంటూ పాడుకుంటూ చేశాం. ఆ తర్వాత మన అందరి యొక్క ప్రయత్న ఫలితంగా, మన అందరి యొక్క ఆలోచన పరంగా, మన మనసుల కలయిక పరంగా ఒక 3 సంవత్సరాల పూర్వం అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం మనం అందరము. ఆ మందిర నిర్మాణంలో